హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిట్నెస్ ఫ్రీక్ ఛానల్. నేను మీ సురేష్. ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్జీ కోసం ప్రిపేర్ అవుతున్నారో మన ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఒకసారి చూడండి. హలో, గుడ్ మార్నింగ్ అందరికీ, జై హింద్. సో రీసెంట్గా మనకి ఎస్ఎస్సీలో మరో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అది ఎస్ఎస్సీ జీడీ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్లో మనకి పారామిలిటరీ ఫోర్సెస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో మనకి ఆన్లైన్ దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. December 1st నుంచి స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 31st Decemberకి క్లోజ్ అవుతుంది. అండ్ దీనికి విండో కరెక్షన్ వచ్చేసి January 8th 2026 నుంచి January 10th 2026 వరకు ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఏమన్నా అప్లికేషన్లో మిస్టేక్ చేసినా ఏదైనా కరెక్షన్స్ ఉన్నా చేసుకోవచ్చు ఆ డేట్లో. అండ్ మీరు ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సీ సెట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ తర్వాతనే మీకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. సో ఈ నోటిఫికేషన్లో మనకి మొత్తం ఎన్ని ఫోర్సెస్లో మనకి ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది అంటే టోటల్ 7 పారామిలిటరీ ఫోర్స్ ఉన్నాయండి మన ఇండియాలో. ఫస్ట్ వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి, BSF. దీంట్లో మేల్కి వచ్చేసి 524 పోస్ట్స్ ఉన్నాయి, ఫీమేల్కి వచ్చేసి 616 పోస్ట్స్ ఉన్నాయండి. తర్వాత సెకండ్ వచ్చేసి CASF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీంట్లో మేల్కి 13,135 పోస్టులు ఉన్నాయి, ఫీమేల్కి వచ్చేసి 14,515 పోస్టులు ఉన్నాయండి. థర్డ్ వచ్చేసి CRPF అండి, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్. దీంట్లో మేల్కి వచ్చేసి 5,366 పోస్ట్స్ ఉన్నాయి, ఫీమేల్కి వచ్చేసి 5,490 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ వచ్చేసి SSB అండి, సహస్ర సింహ బల్ అంటారు దీన్ని. దీంట్లో మేల్కి వచ్చేసి 764 పోస్టులు ఉన్నాయండి, ఫీమేల్కి వచ్చేసి పోస్టులు లేవండి SSBలో. నెక్స్ట్ ఫోర్స్ వచ్చేసి ITBP అండి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అంటారు దీన్ని. దీంట్లో మేల్కి వచ్చేసి 486 పోస్ట్స్ ఉన్నాయండి, ఫీమేల్కి వచ్చేసి 1,293 పోస్ట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఫోర్స్ వచ్చేసి అస్సాం రైఫిల్స్ అండి. దీంట్లో మనకి మేల్కి వచ్చేసి 658 పోస్టులు ఉన్నాయి, ఫీమేల్కి వచ్చేసి 1706 పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ ఫోర్స్ వచ్చేసి మనకి SSF అండి, సెక్రటరీ అండ్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు దీన్ని. దీంట్లో మేల్కి వచ్చేసి 23 పోస్ట్స్ ఉన్నాయి, ఫీమేల్కి వచ్చేసి పోస్టులు లేవండి SSFలో. సో టోటల్గా మనకి నోటిఫికేషన్లో 25,487 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుందండి. సో ఇది మనకి టోటల్ పోస్టుల యొక్క ఓవర్వ్యూ అండి. అంటే ఏ ఫోర్సెస్లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారని. ఎస్ఎస్సీ జీడీ యొక్క టోటల్ ప్రొసీజర్ అంటే వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అన్ని ఫస్ట్ CBT 1 ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. దీంట్లో 20 క్వశ్చన్స్ వస్తాయి, ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ ఇస్తారు, 40 మార్క్స్. సెకండ్ సెక్షన్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ అండి, దీంట్లోనే మనకి ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. దీంట్లో కూడా 20 క్వశ్చన్స్, 40 మార్క్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, దీంట్లో మనకి జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ దీంట్లోనే కల్పిస్తాడు. దీంట్లో కూడా 20 క్వశ్చన్స్, 40 మార్క్స్ అవార్డ్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండి, దీంట్లో కూడా 20 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఇస్తారండి. సో టోటల్గా వచ్చేసి మనకి ఎగ్జామ్ 80 క్వశ్చన్స్ ఇస్తారు, 160 మార్క్స్కి జరుగుతుందండి. అండ్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసండి మనకి 1 అవర్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ఎగ్జామ్కి మనకు 1 అవర్ టైమింగ్ ఇవ్వడం జరుగుతుంది. 1 అవర్ మనం ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. అండ్ స్టేజ్ 2 ఎగ్జామ్లో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి, 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది మనకి. 0.25 అంటే 4 తప్పులకు 1 మార్క్ పోతుందండి మనకి. జాగ్రత్త పెట్టాలి చూసేటప్పుడు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు. సో స్టేజ్ 2 వచ్చేసి మనకి 5 km రన్నింగ్ ఉంటుందండి, 24 minutesలో క్లియర్ చేయాలి. అండ్ స్టేజ్ 3 వచ్చేసి మెడికల్ ఉంటుందండి. మెడికల్లో ఫిట్ అయిన వారికి ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరెస్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మన టోటల్ సెలక్షన్ ప్రాసెస్ ఓవర్వ్యూ అండి, SSGD యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఓవర్వ్యూ ఇది. చూసారు కదా, మన ఎస్ఎస్సీ జీడీ కంప్లీట్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో మన దగ్గర స్టడీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ గురించి మన దగ్గర కంప్లీట్ ఫ్యాకల్టీ ఉంది. మీరు అలాగే గ్రౌండ్ కూడా మన దగ్గర కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన అడ్రస్ వచ్చేసి కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం ఆపోజిట్లో ఆఫీస్ ఉంది. అలాగే గ్రౌండ్ కోచింగ్ కూడా అంబేద్కర్ స్టేడియం జరుగుతుంది. మీ ఆపర్చునిటీని 100% యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.